श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 30/6/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, నవమి మధ్యాహ్నం 12:20 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది। రేవతి నక్షత్రం ఉదయం 7:33 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది। వర్జము రాత్రి 2:37 నుంచి 4:08 వరకు। అమృత ఘడియలు ఉదయం 6:48 వరకు ఉండి తిరిగి రాత్రి 11:34 నుంచి 1:05 వరకు ఈ అమృత ఘడియల వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:51 రాహుకాలం సాయంకాలం 5 నుంచి 6:36 వరకు। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। శుభము, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యము। అయితే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఉండే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే హడావుడిగా మాట్లాడడం అనేది మీకు కొద్దిగా అలవాటుగా ఉంటుంది। అంటే గబక్కన ఒక మాట అనడం, అవతలి వాళ్ళు దాని గురించి భిన్నమైనటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంది కనుక అతిగా మీరు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడమే మంచిదిగా చెప్పబడుతుంది। ఈ రాశి వారికి శుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో అనుకూలం ఉంది, శుభస్థితి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభంగా ఉండబోతోంది। లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది। విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చును। ఇవాళ సెలవు కాబట్టి వీసా సంబంధమైనటువంటి సౌలభ్యం చెప్పను, కానీ అటువంటి వార్త మీరు వినే అవకాశం, అంటే వీసా సంబంధ విషయమో, గ్రీన్ కార్డ్, పిఆర్ విషయమో మెయిల్ వస్తుంది। ఆ మెయిల్ మీరు ఇవాళ ఓపెన్ చేసి చూసుకునే ప్రయత్నంలో తప్పకుండా శుభవార్త ఖచ్చితంగా వింటారు। ఈ రాజుగా అనుకూలంగా ఉంటుంది। వీరికి 7 అంకెల దృష్టి, 1 అంకెల దృష్టిగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కాలం బాగా కలిసి వచ్చినట్టుంది। ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రావలసిన బాకీలు వెంటనే వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులను తీర్చేసుకోవడం, ఉద్యోగ ప్రయత్నం లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల లాభం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు। రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి అనుకూలవంతమైన గౌరవము, ఆర్థిక లాభము, ఆనందయోగం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక శుభయోగాలు। ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది। వివాహాది నిశ్చయితాంబులాదులు కానీ, శుభకరమైన సంతాన వార్తలు వినడం కానీ సాధ్యంగా చెప్పవచ్చు। విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా పోటీ పరీక్షలు విజయాన్ని సాధించవచ్చు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। మిథున రాశి వారికి వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఆత్మీయుల కలియిక, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా
వివాహ సంబంధ శుభవార్త వినడము, అటువైపు నుంచి ఏదైనా వివాహ సంబంధ బంధం కలుపుకోవడానికి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోనూ, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మంచి శుభకాలంగా చెప్పవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభాలు, విదేశాలు వెళ్లే నిమిత్తమే ప్రయత్నం సఫలమయ్యేటువంటి శుభదినం, ప్రయాణ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారి, న్యాయవాదులు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, రైతన్నలకి పంట దిగుబడి బాగా ఉండడం, పంట శుభకరంగా ఉండడం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. అనుకున్నది సాధించగలిగే అవకాశం ఉంది. లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పెద్దల నిశ్చయంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి సంపద, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో కలయిక, వస్తువాహన సౌలభ్యం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంటి కొరకు స్థలము కూడా కొనుగోలు చేసే అవకాశం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలంగా ఉండబోతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం కానీ, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం అయినా సరే, లేదా ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల్ ఇండస్ట్రీలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అయితే భాగస్వామితో ఈ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. రాష్ట్రాలకి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, ఒక ఆనందకరమైన హడావుడి ఇంట్లో ఉంటుంది. వివాహ సంబంధ వేడుకలు కావచ్చు, ఇంకేదైనా మంచి వేడుకలు, లేకపోతే షష్ఠిపూర్తి లాంటి మహోత్సవాలు, బారసా లాంటి మహోత్సవాలు జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు మరియు ఆరోగ్యము, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి బంధాన్ని పోగొట్టుకునే అవకాశం, ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండగలిగితే చాలు. ఎందుకంటే అతి ఆవేశము అనర్థానికి మూలం. అన్నింటినీ వదిలేస్తాను, నాకేం అక్కర్లేదు అనుకోవడం కూడా కష్టమే. ఏదో ఆ మధ్య మనకి దంపతులు ఇద్దరు, వాళ్ళ పిల్లలు జైన మతంలో సన్యాసం తీసుకుని చెప్పేసి వాళ్ళకి 300 కోట్లు దానం చేసేసి వెళ్ళినటువంటి విషయాలు విన్నాం మనం. నాకు బాగా తెలిసిన విషయం, గత జూన్ నెలలోనే నాకు తెలిసి 16-18 తేదీలలో అనుకుంటాను, జైన మతంలోకి సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆస్తిని 300 కోట్ల ఆస్తిని ఎవరికో దారదత్తం చేసి, దానం చేసి సన్యాసం తీసుకున్నారు. మంచిదే, కానీ ప్రతి ఒక్కటి కూడా మనం ఆవేశంగా అనుకొని మళ్ళీ సంసార రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక తీసుకుంటే అలా నిర్ణయం తీసుకోండి. ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తుల్ని పూర్తిగా దానం చేసి భిక్షమెత్తుకొని జీవించాలి, రోజు భిక్షాటనతో జీవించాలి. అది ఆ దంపతులు అటువంటి సన్యాస దీక్ష తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి కాస్త ఆలోచించి ఆవేశంతో నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. అలాంటి ఆవేశాలు ఉన్నాయి. కుటుంబం గురించి ఆలోచించడం లాంటివి చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ విషయాలు జాగ్రత్త ఉండి, ధనం విషయంలోనూ అలాగే కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా విషయాల్లో, ఆర్థిక విషయాల్లో రాబడి లాభంగా ఉంది. ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వ్యక్తులతో కుటుంబ రహస్యాలు మాట్లాడకండి. మిగతా అన్ని విషయాల అనుకూలత, వ్యాపారపరంగా లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. రైతన్నలకి పంట లాభం ఉంది. పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు,
విదేశాలకు వెళ్ళే నిమిత్తమై తప్పక ప్రయత్నం చేయొచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చును. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోనూ, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం. విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి చెప్పవచ్చు. వివాహ సంబంధ వేడుకల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఏదేమైనా ఈరోజు మీరు తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి పారాయణం చేయడం, భగవద్గీత శ్లోకాలు 3వ అధ్యాయం పూర్తిగా చదివే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విదేశీయానము, స్థిరమైనటువంటి నివాసము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో శుభకార్య సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజమైన సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆకస్మిక ధనయోగం, లాటరీ వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, రావాల్సినటువంటి బాకీల వల్ల కావచ్చు, పెద్దల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు. ఈరోజు మీకు తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఖచ్చితంగా ఉండబోతోంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. ఈ రోజున ప్రాంగణ నియామకాలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా మీకు అందులో పార్టిసిపేట్ చేస్తే ఉద్యోగం ఖాయం. తప్పకుండా మంచి ఉద్యోగాన్ని పొందుకోవడం, లేదా ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం. ఇవాళ ఆదివారం కదండి, ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లు ఎలా వస్తాయి అంటే మీకు చాలామంది తెలియదేమో, సెక్రటరేటు ఆదివారం సెలవు అనేది ఉండదండి. సెక్రటరేట్ 4th కేటగిరీ ఉద్యోగస్తులకి సెలవు. చీఫ్ సెక్రటరీ గారు కానీ, ఆయన పిఏ గారు కానీ, ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి, ఐపీఎస్ లాంటి వాళ్ళు కానీ, ఎస్ఐలకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రోడ్డు రవాణా సంస్థ కానీ, మెడికల్ సంస్థ కానీ, ఇటువంటివన్నీ కూడా కొన్ని దాదాపు మోర్ దెన్ 60% వాటికి సెలవు ఉండదండి. సో కాబట్టి నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని నేను వెనక ముందు ఆలోచించి చెప్తాను. కాబట్టి ఈరోజు సెలవు ఉన్నప్పటికీ కూడా ఆదివారం సెలవైనా అన్ని రంగాలకు సెలవు కాదండి, కొన్నిటికి మాత్రమే సెలవు. బట్ ఆ విషయం ఆలోచించుకొని తప్పకుండా వారికి కొంతమంది ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పోస్టింగ్ ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విద్యార్థులకి పోటీ పరీక్షల విజయం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహ యోగము, వస్తులాభము, ధనయోగము, రుణ విమోచనము, ప్రయాణ లాభము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, నూతన విద్యా ప్రారంభము, లేదా ఉన్నతమైన కళాశాల ప్రవేశానికి మీ ప్రయాణం అనుకూలంగా ఉండడము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనందకరమైనటువంటి సంపద, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మాంగ లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అత్యద్భుతమైనటువంటి అంటే మీ పాలసీలు ఎక్కువగా చేయించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆలోచన విధానం అద్భుతంగా ఉండడం, ఏ పని చేసినా పెద్దల యొక్క సలహాని, సూచనలు తీసుకోవడం,
వారి సహకారంతో మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. మాతాపితృల సహకారం బాగా ఉంటుంది. వివాదాస్పదమైనటువంటి ఆస్తిపాస్తులు మీ సొంతమయ్యే కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలమైన స్థితి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత శుభ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్కి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక తప్పకుండా ఉంటుంది. విడిపోయినటువంటి దంపతులు కానీ, విడిపోయినటువంటి స్నేహితులు కానీ, విడిపోయిన బంధాలన్నీ కూడా మళ్ళీ ఈ రోజున బంధాలు మళ్ళీ అలుముకునేటువంటి అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మాట తీరుతో, వ్యవహార శైలితో అనుకూలతని పొందుకోవడం ఖాయం. విదేశాలు వెళ్ళే నిమిత్త ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కానీ, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థులకు అనుకూలవంతమైన సమయంగా చెప్పవచ్చు. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆవేశం అనర్థానికి మూలం. ఇతరుల మీద నిందారోపణ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంటే ప్రారంభంలోనే కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంకా మీరు అనవసరమైనటువంటి గొప్పల కోసం తిప్పలు పడేటువంటి ప్రయత్నం చేయకండి. అదొకటి. ఈరోజు మీకు అదృష్ట యోగాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలత, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా ఇండస్ట్రీలో మంచి వ్యాపార లాభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ముఖ్యంగా చాలా మంచి లాభాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకుంటున్న ఉద్యోగం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం లాంటివన్నీ కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు విశేషమైనటువంటి కార్యసిద్ధి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకూలత పొందుకోవడం, అనేక రకాల శుభయోగాల పరంపర, రుణ, ధన, ధాన్య వృద్ధి, అంటే రుణ విమోచనంతో ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా పలుకుబడి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజయోగం, విశేషమైనటువంటి ధనయోగం, ఊహించినటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఏవో స్వామి అన్ని ఇలా చెప్తున్నారు, మీరు కలలో కంటున్నాం, మేము పగటి కళల్లో మిమ్మల్ని మీరు విహరింపజేస్తున్నారు అనుకోకండి. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. అంటే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కానీ, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం కానీ, ఆస్తి పంపకాలు కానీ, ఈ ఆభరణాల పంపకాలు కానీ రావచ్చును. అటువంటి యోగం ఉన్నది. కోర్టు ద్వారా మీకు సమస్తమైనటువంటి రావాల్సినటువంటి వస్తువులు కానీ, వ్యవహారాలు కానీ శుభపరంగా కూడా ఇవాళ కనబడుతున్నాయి. అంటే తప్పకుండా మీరు అందుకునేటువంటి శుభయోగం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభం, అలాగే కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి తప్పకుండా మంచి వార్తలు వినడం, ధనయోగం, గౌరవం, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్కి ఉద్యోగ లాభాలు బలంగా ఉన్నాయి. వైద్యులకి సొంతంగా వైద్యాలయం నిర్మాణం చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఏదైనా ఒక రకమైనటువంటి ఒక మంచి వాతావరణం, ఆనందకరమైన వార్త వినేటువంటి శుభయోగం కనబడుతోంది. విద్యార్థి విద్యాలాభాలు, ఉద్యోగ లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాలు పొందుకోవడం,
లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కూడా పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి వాక్చాతుర్యమే బ్రహ్మాండం కనబడుతుంది. చాలా మంచి వాక్చాతుర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా లాభాలు, దర్శక నిర్మాతలకి మంచి అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా అనుకూలత, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోనూ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది. గొప్ప వ్యాపార భాగస్వామి లభించే అవకాశం, జీవిత భాగస్వామి లభించే అవకాశం, వివాహ సంబంధ వేడుకలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం కూడా ఉంటుంది. అంటే స్వామి ప్రతిరోజు ఇవే మాట చెప్తుంటారు. అంటే ప్రతిరోజు ఆయా వ్యక్తులకి ఒక్కొక్క మార్పు వచ్చేటువంటి అవకాశం. ప్రతి రాశి వారికి ఇవే ఉంటాయంటే అలా ఏమి ఉండదండి. 10 రాశుల వారు బాగుంటే 2 బాగుండకపోవచ్చు, 8 మంది బాగుంటే 4 బాగుండకపోవచ్చు. కానీ ఆయా కొన్ని విషయాల్లో మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ జాగ్రత్తగా ఉండడం, ఎక్కువగా కష్టపడడం, లాభాలు పొందుకోవడం. ఎక్కడ బాగలేదో 2 3 కష్టపడి అనుకూలంగా మార్చుకోవడం. జ్యోతిష్యం అంటే అంతే. రోజువారీ ఫలితాల్లో ఇంకేం చెప్పాలి అనేది మీరు చెప్పండి. ఈ విషయం 10 మందికి పనికొచ్చే విషయం చెప్పండి చెప్తాను. ఇప్పుడు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అనే వ్యాపారాల గురించి చెప్తున్నాను. అది ఆ వ్యాపారం చేసే వాళ్ళకి సరిపోతుంది. సో మరి ఈ టైంలో విద్యాలయ వ్యాపారం ఎక్కువగా ఉంటుందిగా. అంటే విద్యాలయాన్ని వ్యాపారంగా మార్చొద్దు, కానీ మరి అది వ్యాపారమే కదా. స్కూళ్ళల్లో తీసుకునే డొనేషన్లన్నీ ఇవన్నీ కూడా మనం ఓపెన్గా మాట్లాడుకునే విషయాలు. సో కాబట్టి విద్యాలయ వ్యాయామ వ్యాపారం సంబంధాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి స్పష్టంగా చెప్తున్నాను నేను. అలా ఇంకేదైనా వ్యాపారం ఉంటే చెప్పండి, దానికి చెప్తాను నేను. కళాకారులకి క్రీడాకు లాభం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అనుకూలవంతమైన స్థితి, మాట తీరు మంచి చక్కటి తీరు అందరినీ ఆకట్టుకోవడం, అనుకున్న పని సాధన చేసుకోవడం, మాతాపితుల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా సంబంధ విషయాలు మీకు తప్పక అనుకూలత, ఉద్యోగ విషయంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం, ఉన్నతమైనటువంటి పదవి పొందుకునే అవకాశం రాజకీయ నాయకులకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభము, మత్స్యకారులకి సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి అనుకూలవంతమైన వ్యాపార శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణ అనుకూలత, రైతన్నలకి పంట దిగుబడి చాలా బాగా కనబడుతోంది. అంటే ఇప్పుడిప్పుడే మొలకలు బ్రహ్మాండం, అంటే పంటకు కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగడం, పంట వృద్ధి పొందుకుంటుందని చెప్పవచ్చు. రైతులకి ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత ఉంటుంది. పూలు పళ్ళు కూరల వ్యాపారం చేసే వారికి లాభాలు ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు బెల్లం మిర్చి పత్తి వ్యాపారంలోను, టోకు వ్యాపారం చేసే వారికి అనుకూలత, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఇటు కుటుంబ వృద్ధి, అటు వ్యాపార వృద్ధి, ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకో, అలాగే విద్యార్థి విద్యా లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కావచ్చు, లేదా విదేశాల్లో విద్య కోసం మీరు వెళ్తున్న ప్రయాణ సాఫల్యత కావచ్చు, విద్యా అనుకూలత పొందుకోగలిగే అవకాశం. తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం, ఆర్థిక లాభం, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.